ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి మీద అనేక ధర్మ సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి. వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గురుగారు, మంగళవారం బుధవారం 2 రోజులు కూడా చవితి తిథి ఉంది అంటున్నారు. మరి ఒకవేళ బుధవారం చేసుకోవాలంటే మంగళవారం రోజు మనం వినాయకుని ఇంటికి తీసుకురావచ్చా? అసలు ఎప్పుడు వినాయక చవితి జరుపుకోవాలి ఖచ్చితంగా చెప్పగలరా? మనకు వ్రతాది కల్పములు మనం సంబంధించి చూసుకున్నట్లయితే ఏ వ్రతమైనప్పటికీ కూడా చాలా మటుకు సూర్యోదయం ఉన్నటువంటి వారికే మనం ధర్మశాస్త్రం ప్రకారం చూసుకోవాలి. కొన్ని పండుగలకు విశేషంగా రాత్రిపూట జరుపుకునే పండుగలకి రాత్రి సమయంలో ఉన్నటువంటిది ప్రధానంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం గనక గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం 2 సార్లు వచ్చింది. అంటే చవితి 2 రోజుల పాటు ఉంది. అంటే మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమై మళ్ళీ మధ్యాహ్నం సంబంధించి అనగా బుధవారం రోజున మళ్ళీ ఈ చవితి తిథి ఉంది. కాబట్టి బుధవారం రోజున జరుపుకోవడమే శాస్త్ర ప్రకారం అంగీకారము. చాలామంది ఏమనుకుంటుంటారంటే రాత్రిపూట చవితి ఉంది కాబట్టి చంద్రుడిని చూడకూడదు, రాత్రిపూట కాబట్టి రాత్రి సమయంలో బుధవారం నాడు చవితి లేదు కాబట్టి మంగళవారమే చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ మనకు సంపూర్ణముగా ధర్మశాస్త్ర ప్రకారము ఖచ్చితంగా ఈ యొక్క వినాయక చవితి యొక్క వ్రతానికి సూర్యోదయ తిథి ప్రమాణమే అంగీకారము, ఆమోదయోగ్యము. కాబట్టి ఎల్లలూ కూడా బుధవారం రోజున జరుపుకోవడమే శాస్త్ర అనుసారం అని చెప్పవచ్చు. రైట్, వెరీ క్లియర్. సో గురుగారు, అప్పుడైతే బుధవారం వినాయక చవితి జరుపుకోవాలి అని అంటే కనుక మంగళవారం రోజు ఇంట్లో చిత్రపటాలకు కానివ్వండి, దేవుడి గదిని కానివ్వండి, లేకపోతే కొంతమంది ముందు రోజు తెచ్చుకునేది అలవాటు ఉంటుంది గణపయ్య అని. మరి అలాగా తెచ్చుకోవచ్చా అన్నది ఒక సందేహం గురుగారు. మనకు కాలక్రమంలో మంగళవారం అనేటువంటిది అశుభంగా పరిగణించింది. కానీ మంగళము అంటే మంగళప్రదం, మరి జయవారము. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి పూజా వస్తువులు తెచ్చుకోవడానికి కానీ, లేదా విగ్రహానికి సంబంధించిన ప్రతిమని తెచ్చుకోవడం కానీ, ఇంట్లో పూజా మందిరంలో ఉన్నటువంటి పూర్తిగా శుద్ధి చేసుకోవడం కానీ చేసుకోవచ్చునమ్మా, తప్పేమీ లేదు. అనవసరమైనటువంటి ఆందోళనలు, భయాలకి గురి కాకుండా, అనుమానాలకి గురి కాకుండా చక్కగా మన పూర్వీకులు ఇవన్నీ ఎప్పుడూ ఆచరించారు. వాళ్ళేమి ఈ విధంగా పెట్టుకోలేదు, ఈ మధ్య వచ్చాయి. కాబట్టి మంగళవారం నాడు కొనుక్కోవచ్చు వినాయక ప్రతిమని, సాయంత్రం పూట కొనుగోలు చేయొచ్చు. లేదు మనకు ఇంకా ప్రాశస్త్యం ఇంకా మనం అనుకున్నట్లయితే బుధవారం రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి బయటికి వెళ్ళి మార్కెట్ వెళ్ళి వినాయకుని ప్రతిమని సంబంధించినటువంటి వస్తువుల్ని వినాయక చవితి రోజునే తెచ్చుకున్నట్టుగా భావనగా చేసుకోవచ్చు కదా, తప్పేమీ లేదు. సో ఎలా కుదిరితే అలా ఏ రోజు తెచ్చుకున్నా కూడా దానికి పెద్ద దోషం ఏం లేదంటారు. గురుగారు, వినాయకుడు ఆహాహా ఓహోహో రకరకాల ఆకారాల్లో దర్శనం ఇస్తూ ఉన్నారు. బట్ ప్రథమంగా మనం అంటూ ఇంటికి తెచ్చుకొని ఈ 9, 11 నవరాత్రుల్లో ఆయనకి పూజలు అందించాలి, తద్వారా పుణ్య ఫలితం మనం అందుకోవాలి అంటే విగ్రహం కొనుగోలు చేసేటప్పుడు మనం చూడవలసిన, పాటించవలసిన నియమాలు ఏంటి గురుగారు? విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇప్పుడు చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని తీసుకొస్తున్నారు. కానీ అది మనకు శాస్త్ర అంగీకారం కాదు. ఇప్పుడు మంటపాల్లో ఇప్పుడు కూడా ఈ మధ్య బాగా అవేర్నెస్ పెరిగి మంటపాల్లో ఈ సంబంధించిన మట్టి విగ్రహాలు పెడుతున్నారు. ఎల్లవేళలా కూడా మట్టి విగ్రహాలే తీసుకోవాలి. అందులో శాస్త్రీయత కూడా చాలా ఉందమ్మా గురుగారు. ఎందుకంటే మట్టి విగ్రహాలు తీసుకుని వచ్చిన తర్వాత నిమజ్జనం చేస్తుంటాం. నిమజ్జనం చేసినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి చెరువులోనో, సరస్సులోనో, నదిలోనో వేస్తుంటారు. అంటే వర్షాకాలము, వర్షం అనేటువంటిది బాగా పడిన తర్వాత నదులు, చెరువులు ఉప్పొంగిపోతాయి. కాబట్టి ఆ విధంగా వాటికి అడ్డుకట్ట వేసే విధంగా మట్టితో చేసిందైతే మట్టిలో కరిగిపోతుంది. తద్వారా మనం చేసేటువంటి పూజా వస్తువులు, మన ద్రవ్యములు ఏవైతే వాడతామో వాటి వల్ల కూడా ఆ నీరు కూడా శుద్ధి అవుతుంది అనేటువంటిగా శాస్త్రీయత. కాబట్టి అందరూ కూడా మట్టి విగ్రహాలే తీసుకొచ్చుకోవాలి. అయితే ఇందులో కూడా కొన్ని చెప్పబడినటువంటివి ఏంటి అంటే
ఏకదంతము కలిగినటువంటి విగ్రహములు కావాలి. అంటే ఒక దంతము పూర్తిగా, ఒక దంతము మధ్యస్థంగా ఉండాలి. అదొకటి. తర్వాత చాలామందికి ఉండేటువంటి విశిష్టమైనటువంటి విగ్రహం ఏంటి, కుడివైపున ఉండాలా తొండము, ఎడం వైపున ఉండాలా అని చెప్పాను అంటారు. కూర్చొని ఉండాలా, నుంచొని ఉండాలా? అది సాధారణంగా కూర్చొని ఉన్నటువంటి వినాయకుడికి చాలా విశేషమైనటువంటిది. అయితే కుడివైపున ఉన్నటువంటి తొండము అనేటువంటిది ఏంటంటే క్షిప్ర గణపతికి సంకేతము. అది ఎల్లవేళలా పూజ్యనీయమైనటువంటిది. కాబట్టి కుడివైపున ఉన్నటువంటి తొండము ఉన్నటువంటి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. ఎడం వైపున ఉన్నటువంటి విగ్రహం ఏంటంటే వామాచారానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఈ వామాచారానికి సంబంధించినటువంటి తాంత్రిక విధానంలో పూజ చేసేటువంటి వాళ్ళు, శక్తిని కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క ఎడమవైపు తొండముతో ఉన్నటువంటి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. ముఖ్యంగా ఏమున్నా లేకపోయినా చాలామందికి సంబంధించినటువంటిది కొన్ని తెలిసి తెలియక విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. ఖచ్చితంగా యజ్ఞోపవీతము ఉన్న విగ్రహమే కొనుగోలు చేయాలి. యజ్ఞోపవీతము లేని విగ్రహం కొనుగోలు చేస్తే ఫలితము కాదు. ఇక ప్రధానంగా విశేషంగా ఇంకా ఏంటనంటే ఆ యొక్క విగ్రహానికి నాగాభరణము అంటే నాగుపాము, ఈ ఉదరానికి చుట్టుకొని ఉన్నటువంటి నాగుపాము ఉన్నటువంటి విగ్రహం అయితే చాలా ప్రాశస్త్యము. అయితే కొంతమంది ఈ యొక్క విగ్రహానికి సంబంధించి ఈ తొండము అధోభాగంలో ఇలా కిందికి ఉన్నట్టుగా ఉంటుంది. కొంతమంది కొన్ని విగ్రహాల్లో ఊర్ధ్వభాగం ఇలా ఉన్నట్టుంటుంది. కాబట్టి అధోభాగంలో ఉన్నటువంటిది అయితే యోగనిష్టలో ఉన్నటువంటి వినాయకుడు, ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటిది అయితే తపోనిష్టలో ఉన్నటువంటి వినాయకుడు. కాబట్టి ఎవరికైనా కానీ యోగనిష్టలో తపోనిష్టలో ఉన్నటువంటి విగ్రహాన్ని కనుక తెచ్చి పూజ చేస్తే, పిలిచి ఆ పూజ చేయడం వల్ల తపో యోగ భంగము కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అధోముఖంగా కిందికి వాలి ఉన్నటువంటి విగ్రహాన్ని కానీ, పైకి ఇలా ఊర్ధ్వరేఖంగా ఉన్నటువంటి విగ్రహాన్ని కానీ కొనుగోలు చేయకూడదు. సాధారణంగా అందరూ కూడా కుడివైపు తొండం ఉన్నటువంటి విగ్రహాన్ని కొనుగోలు చేసి అందులో అమృత కలశ హస్తము కనుక ఉన్నట్లయితే ఇంకా విశేషంగా చెప్పబడి ఉన్నటువంటిది. ఆ విధంగా విగ్రహాన్ని కొనుగోలు చేయొచ్చమ్మా. గురుగారు, మరి అనుకూలమైన సమయం ఏదండి? ఇప్పుడు వినాయకుడికి పూజ చేయాలి అని అంటే సమయం చాలా ఇంపార్టెంట్ కదా. అది ఉదయకాలమా, సాయంకాలమా, ఏది? అయితే ఇక్కడ చాలా మందికి సంశయం ఏంటంటే బుధవారం నాడు చేసుకోమని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. మధ్యాహ్నం కల్లా చెవితి వెళ్ళిపోతుంది, సాయంకాలం కల్లా పంచమి తిథి ఉంటుంది. బుధవారం ఆయనకి కేటాయించిన వారం కూడా కదా గురుగారు, ఈసారి బుధవారం. అయితే ఉదయం పూటనైనా చేసుకోవచ్చు, సాయంత్రం పూటనైనా కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథే మనకు ఆచరణీయం. కాబట్టి ఆ విధంగా సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని అనుసరించి ప్రమాణం. కాబట్టి ఉదయమా సాయంత్రమా ఎవరికి వీలైన కాలంలో వాళ్ళు చేసుకోవచ్చు. అయితే దీనికంటూ ప్రధానమైనటువంటి కొన్ని సమయాలు చాలా ప్రాశస్త్యమైనటువంటిది. ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి గ్రహచక్రం గనక చూసుకున్నట్లయితే 9:30 నుంచి 11:30 మధ్యకాలంలో తులాలగ్నము నడుస్తూ ఉంటుంది. కాబట్టి తులాలగ్నంకి గురు వీక్షణ ఉంది, అష్టమ శుద్ధి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో 9:30 నుంచి ఈ సంబంధించినటువంటి 11-12:30 మధ్య కాలంలో చేసుకుంటే చాలమ్మా, 9:30 నుంచి. కాబట్టి ఆ సమయంలో ఏంటంటే ప్రధానంగా గురుహోర కూడా ప్రారంభమై ఉంటుంది. విశేషము ఎల్లవేళలా ఉదయం చేసుకోవచ్చు. కానీ 11:53 నుంచి 12:42 మధ్య దుర్ముహూర్తం ఉందమ్మా. కాబట్టి పనికిరాదు. కాబట్టి చేసుకోగలిగితే ఉదయం చేసుకోగలిగితే 9:30 నుంచి 11:30 మధ్య కాలంలో చేసుకోవచ్చు. ఈ విధంగా లేదా సాయంకాలం అయినా చేసుకోవచ్చు. కానీ ఈ సమయమే చెయ్యాలంటూ నియమం లేదు. కానీ విశేషమైన సమయం మాత్రం ఆ విధంగా చెప్పవచ్చు. గురుగారు, ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షక లోకం నిజంగా అదృష్టం చేసుకున్నారు. బికాజ్ వినాయక చవితికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలకి ఒక వీడియో ద్వారా మీరు నివృత్తి చేసి సమాధానం తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.